ఈరోజు మనము యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 3వ మాటను ఈరోజు మనమందరం కలిసి ధ్యానిద్దాము. ఆ 3వ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటో, బైబిల్లో ఏం రాయబడిందో ఈరోజు మీకు వివరించే నేను ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇప్పుడు ఇక్కడ ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు మొదటి మాట ఏమో ప్రార్థన చేశాడు దేవునికి. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలీదు కాబట్టి క్షమించమన్నాడు. రెండో మాట, దొంగ ఎప్పుడైతే ఇదిగో నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అన్నాడో, అపహసిస్తున్న వాళ్ళు ఎవ్వరి గురించి పట్టించుకోకుండా ఆ దొంగ వైపు చూసి నీవు నేడు నాతో పరదేశంలో ఉంటావు అని అన్నాడు. అది జరిగిన తర్వాత జరిగిన సందర్భము, సంఘటన 3వ మాట. ఇప్పుడు ఈ 3వ మాటలో మీరు ఎంతమంది ఆ మాటను మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ ఇప్పుడు ఎంతోమంది జనాలు ఉన్నారు, రోమ సైనికులు ఉన్నారు, అపహసించే వాళ్ళు ఉన్నారు, శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అక్కడ చాలామంది ఉంటే ఈ 2 మాటల తర్వాత యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా తన తల్లిని చూచి అన్న మాట, అంటే గుర్తు చేసుకున్నాడు తన బాధ్యతని. ఆ మాట మనం చూడగలిగితే, ఆ మాట నేను చదువుతాను చూడండి. 26వ వచనంలో, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట చూచి ఉందా మాట. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారే తల్లి అయిన మరియను చూచారు, అవునా? ఇక్కడ మీరు గమనించండి, మొదటి మాట ప్రార్థన. అక్కడ అంత జరుగుతుంది. వాళ్ళు భూమిని దున్నినట్టుగా వీపును దున్నేశారు, భయంకరంగా కొరడాలతో కొట్టారు, భయంకరమైన సిలువ మేకలు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మొదటి మాట వీరిని క్షమించు అని అన్నాడు. రెండో మాట నీవు నాతో పరదేశంలో ఉంటావని అన్నాడు. 3వ మాట యేసు మాట్లాడాలని అనుకున్న మాట. రెండో మాట యేసు మాట్లాడాలని అనుకోలేదు. ఆ దొంగ అడిగినందుకు యేసు ప్రభు స్పందించాడు. మొదటి మాట దేవునికి ప్రార్థన చేశాడు, కానీ ఈ 3వ మాట యేసే మాట్లాడాలని అనుకున్నాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడి తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడు. అదేంటంటే తల్లి అయిన మరియను నిలబడి ఉండడం చూశాడంట. చూస్తే నిజంగా సిమియోను గారు ఒక ప్రవచనం చెప్పాడు మరియమ్మకు. ఏంటంటే, నువ్వు హృదయంలో ఖడ్గము దూసుకెళ్తుంది. మీరు ఆలోచించండి, ఏ తల్లి సహించగలదండి తన బిడ్డ భయంకరంగా క్రూరంగా హింసించబడి చంపబడుతున్నాడంటే? ఏ తల్లి తట్టుకోగలదు చెప్పండి? నాకు తెలిసి భూమి మీద ఉన్న ఏ తల్లి కూడా తన పిల్లలు అలాంటి ఒక భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తుంటే చూసి తట్టుకోలేదండి. అలాంటిది మరియమ్మ గారి పరిస్థితిని చూశాడు ప్రభు. సిలువలో ఉన్నప్పుడు మరియమ్మ గారు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, అక్కడ మరియమ్మ గారితో పాటు యేసు ప్రేమించిన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడంట. ఎవరైనా? యోహాన్ గారు. అంటే యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాన్ గారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, ఇదిగో ఈమె నీకు తల్లి, ఈయన నీకు కుమారుడు. అంటే ఆ గడియలో నుంచే మరియమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా? యోహాన్ గారితో ఉండిపోయిందా? ఆ గడియలోనే యోహాన్ గారి ఇంటికి వెళ్ళిందా మరియమ్మ గారు? లేకపోతే తానింటికి తాను వెళ్ళిపోయిందా మరియమ్మ గారు? యోహాన్ గారి ఇంటికే మరియమ్మ గారు వెళ్ళారు. ఎందుకు యోహాన్ గారి ఇంటికే మరియమ్మ గారు ఎందుకు వెళ్ళారు? ఏం జరుగుతుంది వాళ్ళ కుటుంబంలో? ఏమంటే ఈరోజు యేసు కుటుంబంలో ఏం జరిగిందో మీ అందరికీ వివరించాలని అనుకుంటున్నాను. ప్రభు వారి కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏంటో మీ అందరికీ వివరించాలని ఆశ కలిగి ఉన్నాను. అసలు ఏం జరిగింది? ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడు? యేసుక్రీస్తు వారి తర్వాత యేసేపు గారికి మరియమ్మ గారికి పిల్లలు పుట్టారా లేదా చెప్పండి? పుట్టారు. తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు వారికి. ఆ మాట ఉందో లేదో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55, 56 చదువుకుందాం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాయను వారు ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా? చాలండి. ఇక్కడ మీరు గమనిస్తే
అక్కడ రాయబడిన మాట చూడండి, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియా కాదా. అప్పుడు ఇక్కడ మెన్షన్ చేయబడింది చూడండి, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా. అంటే యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇది కాకుండా చెల్లెళ్ళు కూడా ఉన్నారు చూడండి, ఇతని సోదరిమణులందరూ మనతోనే ఉన్నారు కాదా. అంటే ఇది వాస్తవంగా చెప్పాలంటే ఒక పెద్ద కుటుంబమే కదండి. యేసుక్రీస్తు వారిలో చూడగలిగితే యేసుక్రీస్తు వారు కాకుండా చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు అనే విషయం మనకు అర్థమైంది. అయితే ఇది పెద్ద కుటుంబము. ఇప్పుడు చాలామంది ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చారు. ఆ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యేసేపు గారు మరియమ్మ గారిని కొంతకాలానికి ఆయన అనుమానించి మరియమ్మ గారిని వదిలేశాడు అని కొంతమంది కొన్ని పుస్తకాల్లో రాశారంట. ఏంటంట, యేసేపు గారు మరియమ్మ గారిని కొంతకాలానికి విడిచిపెట్టేశాడు అంటే, ఒక మాటలో మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే విడాకులు ఇచ్చి ఆయన దూరంగా ఉన్నాడు, ఆయనకి ఇంటి పరిస్థితులు కుటుంబ పరిస్థితులు నచ్చక ఆయన దూరంగా వెళ్ళిపోయాడు అని కొంతమంది కొన్ని పుస్తకాల్లో ఆ మాటలు రాశారు. జోసెఫ్ లెఫ్ట్ ద మేరీ అని రాస్తూ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. అయితే కొంతమంది కూడా మాట్లాడే మాటలు ఏంటంటే, అవును మరి యేసేపు గారు ఎందుకు రాలేదు, ఒకవేళ నిజంగా మరియమ్మతో ఉంటే ఇప్పుడు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు అప్పుడు తండ్రి అక్కడ ఉండాలా లేదా? ఉండాలి కదా, తండ్రి ఉండాలి కదా, తండ్రి ఎందుకు రాలేదు, తండ్రి ఎందుకు అక్కడ లేడు అంటే, తండ్రి లేడనంటే మరి మరియమ్మతో లేడనే కదా. అందుకే వాళ్ళకి మధ్య ఉన్న కొన్ని అనుమానపు ఆలోచనల వల్ల యేసేపు గారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి చాలామంది ఈ రకంగా మాట్లాడారు. అయితే ఏమండి, ఒక మాట నేను చెబుతాను ఏంటంటే, బైబిల్ చదివేటప్పుడు బైబిల్ని ఆలోచించేటప్పుడు మన ఆలోచనలు మన తలంపులు ఎప్పుడూ బైబిల్తో కలపకూడదు. ఎందుకంటే మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. భూమి ఆకాశం అంత ఎత్తైన తలంపులు అంటే ఆయన తలంపులు ఆకాశం అంత ఎత్తులో ఉంటే మన తలంపులు భూమి మీదే ఉంటాయి. కాబట్టి మనుషులు ఇష్టానుసారంగా యోసేపు గారి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ సందర్భం ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో ఉంటే మరియమ్మ గారు తప్ప ఇంకెవ్వరు అక్కడ లేరు, ఇంకెవరు తమ్ముళ్ళు లేరు, చెల్లెళ్ళు లేరు, యోసేపు గారు లేరు, ఎవరు లేరు. సో ఎవరు లేరు, ఒంటరిగా ఎవరున్నారంటే మరియమ్మ గారు ఉన్నారు. ఇంతకీ ఆ కుటుంబంలో ఏం జరిగింది? యోసేపు గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కదా. యోసేపు గారు నిజంగానే మరియమ్మను విడిచిపెట్టి వెళ్ళిపోయాడనంటే చూడండి, ఒక మాట చెప్తాను ఏమంటే, ఒక మనిషి నీతిగా బ్రతికి తర్వాత చెడిపోయాడు అని అనుకోండి. చెడిపోతే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో యోసేపు చెడిపోయాడు అని రాయిస్తాడట. కానీ బైబిల్లో యోసేపు గారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటంటే, యోసేపు నీతిమంతుడై ఉండి అనే మాట ఉంది. ఏమంటే, నీతిగా బ్రతికినప్పుడు మనం ఆయనని చెడ్డగా చిత్రీకరించడం అది చాలా తప్పండి. అది చాలా తప్పు. యోసేపు గారు నీతిమంతుడు అని బైబిల్ తెలియపరిచింది. ఒకవేళ ఆయన తర్వాత అనుమానించి ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఆ మాటను ఖచ్చితంగా బైబిల్లో దేవుడు రాయించుండేవాడు. ఎందుకంటే మీరు బైబిల్లో చూడండి, కయ్యను తప్పు చేసినప్పుడు కయ్యను గురించి బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, కొత్త నిబంధనలో కయ్యను దుష్టుని సంబంధి అంటే కయ్యను చెడిపోయాడు అని బైబిల్ తెలియపరిచింది. అదేవిధంగా మీరు బిలాము గురించి చూశారనుకోండి, బిలాము కూడా డబ్బు కోసం ఆశించి త్రోవ తప్పిపోయాడు అని రాయించాడండి దేవుడు. అంటే బిలాము కూడా దారి తప్పిపోయాడు అని రాయించాడు. కొత్త నిబంధనలో దేమ అనే ఒక భక్తుడు ఉన్నాడు. పౌలు గారితో పాటు ట్రావెల్ చేశాడు. కానీ ఆ దేమ కూడా ఈహలోకాన్ని ప్రేమించి వెనక్కి వెళ్ళిపోయాడు అని ఆత్మదేవుడు రాయించాడు. అంటే ఎవరైనా తప్పు చేసి దేవునికి దూరమై వెళ్ళిపోతే అలాంటి వారి గురించి పర్టికులర్గా ఆత్మదేవుడు రాయిస్తాడండి. అలా బైబిల్లో మనం చూడగలుగుతాం ఎంతమంది దారి తప్పిపోయి వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళందరి గురించి దేవుడు రాయించాడు. కానీ యోసేపు గారి గురించి అలాంటి మాటలు ఏమీ లేవు ప్రియులారా. అయితే మరి సిలువేస్తున్న టైంలో ఎందుకు యోసేపు గారు అక్కడ లేరు అని అంటే, వాక్యాన్ని మనం ఆలోచిస్తూ చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక చరిత్రకారుడు ఆయన వివరిస్తూ ఏం రాశాడంటే, ఆయన ఒక విషయాన్ని తెలియపరచాడు. ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆయనకు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఉంటున్న టైంలో యోసేపు గారు మరణించడంతోనే ఆయన తర్వాత అంటే 2వ అధ్యాయంలో యెరూషలేములో ఆయనకు యేసుక్రీస్తు వారికి ఒక్క సందర్భంలో కనపడతాడు. దాని తర్వాత ఎక్కడ కూడా యోసేపు గారు మళ్ళీ
ఏంటంటే ఆయన చనిపోయాడు, ఆయన మరణించారు. అందుకే చరిత్రకారులు తెలియపరిచిన విషయాలు. అంటే దీనిని బట్టి ఆలోచిస్తే యోసేపు గారు మరణించారేమో కానీ ఆ సమయానికి ఆయన లేడు, మరణించాడు. కానీ దీనిని చెడ్డగా చిత్రీకరించాడు. అంత భయంకరంగా కొడుకును సిలివేసి చంపుతుంటే ఎందుకండి తండ్రి రాలేదు అంటే తండ్రి దూరం అయిపోయాడు, అనుమానించి దూరం అయిపోయాడు అని ఏవేవో మాటలు, దీనిని కొంతమంది ఆసరాగా తీసుకొని ఏవేవో మాటలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ చరిత్రలో చెబుతున్న సత్యం ఏంటంటే యోసేపు గారు అప్పటికే మరణించారు. సరే, ఇప్పుడు యోసేపు గారు మరణించేసరికి ఇప్పుడు యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఆయన పరిచర్య చేయడం ప్రారంభించిన తర్వాత ఆయనకు ఫాలోయింగ్ ఎలా ఉండేదనంటే ఆయన ఇంటికి వచ్చి కూర్చుంటే చాలు చుట్టూ జనం వచ్చేసేవారు. ఇలా ఇంటికి వచ్చి చుట్టూ జనం వచ్చేసరికి ఈ తమ్ముళ్ళకు ఈ చెల్లెలకు వీళ్ళకేం అర్థమయ్యేది కాదు. ఇదేంటిది, ఎందుకు ఇంతమంది ఈయనను వెంబడిస్తున్నారు? ఎందుకంటే అప్పటి వరకు ఎప్పుడూ ఎక్కడ యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయలేదండి. ఆయన 30 సంవత్సరం పరిచర్యలో అడుగు పెట్టక ముందు ఆయన ఎక్కడ అద్భుతాలు చేయలేదు. కానీ పరిచర్యలోకి వచ్చాక ఆయన చేస్తున్న అద్భుతాలు చూసి చుట్టూ జనమంతా వచ్చేసారు. చుట్టూ జనం వచ్చేస్తే ఎలాంటి పరిస్థితి అంటే కూర్చొని భోజనం చేయలేని పరిస్థితి అండి యేసుప్రభు వారిది. సో వేల మంది ప్రజలు ఇంటి ముందు వస్తే అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూసి ఏమన్నారు తెలుసా యేసుప్రభు గురించి? ఏమండి, ఆయనకు మతి చెల్లించిందండి, యేసుప్రభు గారిని పిచ్చోడు అని అన్నారండి. ఒకవేళ మన భాషలో చెప్పాలంటే ఇంట్లో ఉంటున్న వాళ్ళు అన్నారు. ఆ మాట అన్నారో లేదో చూడండి ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయం 20-21 వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు, ఒక్క నిమిషం, ఆయన అంటే ఎవరండి అక్కడ? యేసుక్రీస్తు వారు. చదువుకుందాం. క్రీస్తు ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆగుదాం ఒక్క నిమిషం అక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భోజనం చేయడానికి కూడా జనాలు అక్కడ వీలు లేనంతగా, అంటే మీరు ఆలోచించండి, ఇంట్లో ఎంత క్రౌడ్ ఉంటారో, ఎంతమంది జనం వచ్చుంటే ఆయన కూర్చొని భోజనం చేయడానికి కూడా లేని పరిస్థితి. ఇలా ఉంటున్నప్పుడు ఇప్పుడు ఇంట్లో వారి రియాక్షన్ చూడండి. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారో ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. 21వ వచనం. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఏం చేశారంట? అంతమంది జనం చూసి వీళ్ళందరూ ఏంటి ఇలా ఇదైపోతున్నారు, ఈయనకు పిచ్చి పట్టిందండి, ఏది పడితే అది మాట్లాడితే మీరు నమ్మేస్తున్నారు, మీరు ఈయనకు పిచ్చి పట్టింది అని అన్నారంట అండి. అన్నది ఎవరండి? ఇంట్లో వాళ్ళు అన్నారండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే పరిస్థితి, నిజంగా మన స్ట్రెంగ్త్, మన ఎబిలిటీ మన ఇంట్లో వాళ్ళు గుర్తించరు, బయట ఉన్న వాళ్ళే గుర్తిస్తుంటారు కదా. ఇంట్లో ఉన్న వాళ్ళు మనల్ని కొన్నిసార్లు నమ్మరు, బయట ఉన్న వాళ్ళే నమ్ముతారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పరిస్థితి కూడా ఎలా ఉందనంటే, తండ్రి లేడు, యోసేపు గారు చనిపోయారు, ఇప్పుడు మరియమ్మ గారు ఉన్నారు. మరియమ్మ గారితో పాటు ఇంకా ఉన్నది ఎవరంటే తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ప్రభు గురించి, ఆయనకు మతి చెల్లించింది. అక్కడికి వచ్చిన శాస్త్రుల పరిచయాలు ఏమన్నారంటే ఇతను దయ్యం పట్టినవాడు అని అన్నారండి. అంటే మొత్తానికి ఇప్పుడు వీళ్ళందరూ ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఈయనేదో చెప్పేస్తుంటే ఇంతమంది జనం ఫాలో అయిపోతున్నారు, ఈయనేదో మాట్లాడేస్తుంటే ఇంతమంది ఇలా ఫాలో అయిపోతున్నారు, ఏంటిది అని చెప్పి ఈయనకు పిచ్చి పట్టిందండి అని చెప్పి అన్నారు. ఈ మాట అన్నారండి. ఇంకా బైబిల్లో వాళ్ళ కొరకు ఏం రాయబడిందో తెలుసా? యేసు క్రీస్తు సహోదరులంట యేసు యందు విశ్వాసం ఉంచలేదంట. ఆ మాట కూడా చూద్దామా? యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. చూడండి, ఆయన సహోదరులైనను, ఆయన అంటే యేసు సహోదరులైనను యేసునందు విశ్వాసం ఉంచలేదు. అంటే యేసు ప్రభు తమ్ముళ్ళు కూడా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచలేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంట్లో పరిస్థితి ఎలా ఉందనంటే, యేసు ప్రభుకేమో ఒక గోలు, ఒక విషయం ఉంది. ఆయన సుమారుగా 3 సంవత్సరాలు పరిచర్య చేశారు. 100 కిలోమీటర్లు చుట్టూ ఉన్న ఆ 100 కిలోమీటర్ ప్రాంతమే తిరిగాడండి ప్రభు. ఆ 100 కిలోమీటర్లు ఉన్న ప్రాంతంలో తిరిగి పరిచర్య చేశాడు. గొప్ప పరిచర్య జరిగింది. అది చాలామంది ఆయనను వెంబడించారు, చాలామంది ఆయనను విశ్వసించారు. ఇది పరిస్థితి కదా. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఆయనను ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఆయనను ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, ఆయనను ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆయనను కొరడాలతో కొడుతూ తీసుకొని వెళ్తుంటే యెరూషలేములో ఉంటున్న స్త్రీలు ప్రభువుని చూచి ఏడ్చారంట.
ప్రభుని చూచి ఏడుస్తుంటే ప్రభు ఏమన్నాడంటే, అమ్మ నా కొరకు వద్దు, నీ కొరకును నీ పిల్లల కొరకును ఏడవడి అని అన్నాడు. ఎందుకు నా కొరకు వద్దనంటే, నేను ఈ శిక్ష భరించాలని నేను దీని కొరకు వచ్చాను. నేను దీనిని స్వీకరిస్తాను, నేను చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తాను. కానీ మీరు చనిపోతే పాపంలోనే ఉండిపోతారు. కాబట్టి మీరు ఏడవలసింది దేని గురించి అనంటే, నిత్య జీవం కావాలని ఏడవండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని అన్నాడు ప్రభు. అంటే నిజంగా దారిలో ప్రభు మాటలు విని ప్రభు గురించి తెలుసుకున్న వాళ్ళే ప్రభుని ఆ విధంగా కొడుతూ తీసుకెళ్తుంటే వాళ్ళందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారండి. కానీ కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా ప్రభుని చూడడానికి కూడా రాలేదు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో గబ్బత్తాన్ని ప్రాంతానికి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారని తెలిసినా ఎవరు రాలేదు. సిలివేసి చంపేస్తున్నారని తెలిసినా ఎవరు రాలేదు. ఆయన చచ్చిపోతున్నాడని తెలిసినా రోమన్ గవర్నమెంట్ ఆయనను చంపేయాలని ఆర్డర్స్ ఇచ్చినా, అంటే ఇవన్నీ వచ్చినా కూడా తమ్ముళ్ళు చెల్లెలు ఎవరు రాలేదండి. ఎవరు రాలేదు. ఒంటరిగా నిలబడిపోయింది మరియమ్మ గారు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను ప్రియుల, మనం కష్టంలో ఉన్నప్పుడు నిజంగానే మనం అనుకుంటాం, నా అనే వాళ్ళు ఉంటారేమో, నా తమ్ముడు ఉంటాడు, నా చెల్లి ఉంటుంది, నాకు అక్క ఉంటాడు, మా అన్నయ్య ఉంటాడు, మా నాన్న ఉంటాడు, ఇలా మనం ఎన్నో అనుకుంటుంటాం. కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా విడిచిపెట్టేస్తారండి. వాళ్ళు కూడా విడిచిపెట్టి ఒంటరి పరిస్థితుల్లోనికి తీసుకొస్తారు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తారేమో అని అనుకుంటాం. ఇప్పుడు ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఒంటరి అయిపోయాడు, మరియమ్మ కూడా ఒంటరిది అయిపోయింది. అందరూ విడిచిపెట్టిన ప్రభు ఏమన్నాడు తెలుసా, నేను నిన్ను మరువను, నిన్ను విడువను అన్న మాట చొప్పున ప్రభువే కలగజేసుకొని, అమ్మ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు కదా, ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు కదా, ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు చూసినా నీకు నా మీద ప్రేమ ఎక్కువ అని వాళ్ళు ఎప్పుడు కూడా నీ మీద సనుగుతూ గొనుగుతూ ఉండిపోయారు కదా, ఇదిగో ఇంక నుంచి నీకు కుమారుడు యోహానే నీకు కుమారుడు. అంటే ప్రభు పట్టించుకుంటాడు ప్రియుల. మనకి ఇక్కడ ఏం తెలియపరుస్తున్నాడో తెలుసా, కొన్నిసార్లు అందరూ విడిచిపెడతారు, కొన్నిసార్లు అందరూ దూరం అవుతారు, కొన్నిసార్లు అందరూ మనల్ని అర్థం చేసుకోకుండా మనల్ని నిందిస్తూ అవమానిస్తూ ఎన్నో మాటలు అంటారు. ఎన్ని అన్నా కూడా పట్టించుకునే ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు మనకు ఉన్నాడని దేవుడు సిలువలో ఉంటూ కూడా ఆయనే చూచి మాట్లాడాడు. మరియమ్మ అమ్మ అని పిలిచాడండి. అమ్మ ఇదిగో నీకు నీ కుమారుని ఇస్తున్నా, నేను లేనని ఇంకా నువ్వు బాధపడద్దు, నీకు యోహాన్ ఉంటాడు, యోహాన్ చూసుకుంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో మనం కొంతమంది ఉంటాము అని అనుకుంటాం, వాళ్ళు వదిలి వెళ్ళిపోతుంటే దేవుడు చేసే పని ఏంటో తెలుసా ప్రియులారా, రీప్లేస్మెంట్. ఆ ప్లేస్కి ఇంకొకరిని రీప్లేస్ చేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇంక యేసుక్రీస్తు వారు ఉండరు కాబట్టి రీప్లేస్మెంట్గా మరియమ్మ గారికి ఎవరిని ఇచ్చాడు, యోహాన్ గారిని ఇచ్చారు. మన జీవితంలో నిజంగా ప్రభు మనకు నేర్పించేది ఏంటంటే, ఒంటరి పరిస్థితిలో ఉన్నప్పుడు నేనే నిన్ను పట్టించుకుంటాను, నేనే నిన్ను ఆదుకుంటాను. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి పరిస్థితి ఏమైనా బాగుందా? లేదు. ఎంతో నొప్పితో, ఎంతో బాధతో, ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆ పరిస్థితిలో ఉండి కూడా ఆయన మరియమ్మ గారి గురించి ఆలోచించాడండి. ఆ పరిస్థితిలో ఉండి కూడా ఆయన మరియమ్మ గారి గురించి ఆలోచించాడు. ఒకవేళ కాసేపు మన వాళ్ళు ఉన్నారనుకోండి ఆ పరిస్థితిలో మనలుంటే ఈ డైలాగ్లు రాదు. అమ్మ జాగ్రత్త, ఈ డైలాగుల కంటే ఏమేమి మాట్లాడుతూ ఉంటారంటే, జనరల్గా చచ్చిపోయే ముందు ఏం చెప్పంటే, ఆడికి అప్పించాను, ఆడి దగ్గర డబ్బులు తీసుకో, ఇలాగ అప్పించాను ముందు వీడి దగ్గర డబ్బులు తీసుకో, అంతే కదా. అప్పుల లిస్టులని చెప్పి ఎవరెవరికి మనం అప్పించామో చెప్పేస్తాం, ముందు ఆడి దగ్గర డబ్బులు తీసుకో, మన పలానా ఒక స్థలం ఉంది, అది జాగ్రత్త కదా. ఇవి చెప్పుకుంటారండి చచ్చిపోయే ముందు చెప్పే మాటలు ఇవే కదా జనరల్గా. ఇవన్నీ మనకు సేఫ్టీగా ఉండాలని ఆలోచించి ఈ మాటలు వదులుతుంటారు. కానీ నేను చనిపోయినా మరియమ్మ బాగుండాలి అని ఆలోచించి నా తర్వాత జీవితం కూడా, అంటే నేను చనిపోయిన తర్వాత కూడా అమ్మ జీవితం బాగుండాలని ఆలోచించిన వ్యక్తి అండి యేసుక్రీస్తు వారు. అంటే మనకి ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే కుటుంబ బాధ్యతలు నేర్పిస్తున్నాడు. ఒకసారి ఒక తమ్ముడు నన్ను ఒక మాట అడిగాడు, ఏమంటే అన్న లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చా అని అడిగాడు. ఏ ఇన్సూరెన్స్? లైఫ్ ఇన్సూరెన్స్. ఎందుకు మీకు ఆలోచన వచ్చింది, ఇష్టం ఉంటే చేయించుకోండి అని అంటే, అలాగా నేను చచ్చిన తర్వాత వచ్చే డబ్బు నాకెందుకు, అంటే నేను చచ్చిపోయాక ఎందుకు ఆ డబ్బు ఇంకా వచ్చి ఏం చేసుకోవడానికి, నేను బతికుంటే నాకు వస్తే అది పర్వాలేదు, నేను చచ్చిపోయాక ఇస్తారంట కాబట్టి నేను చేసుకోవాలి ఏంటది అని చెప్పి మాట్లాడుతుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, యేసు ప్రభువుల వారు ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు. ఆయన చనిపోతూ
ఇప్పుడు మిగిలి ఉన్న మరియమ్మ గురించి ఆలోచించాడు కదా, ఒంటరి అయిపోయిన మరియమ్మ గురించి ఆలోచించాడు కదా. సో తనకు ఒక కొడుకు కావాలి, రీప్లేస్మెంట్ కావాలి అని ఆలోచించి తన జీవితం బాగుండాలని ఆలోచించాడు ప్రభు. ఏమండి, మనము కూడా కొన్నిసార్లు ఈ జీవితంలో కొన్నిసార్లు మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏవేవో జరుగుతుంటాయండి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు దానికి తగినట్టుగా మనము ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇప్పుడు మనం చనిపోతే ఎవరికి ఇస్తారు? సో అయితే భార్యకు, లేకపోతే తల్లిదండ్రులు. అంటే ఆ వచ్చే అమౌంట్తో వాళ్ళు లైఫ్ని లీడ్ చేయగలరు. అంటే ఇది తెలివైన వాళ్ళు చేసుకునే పని. మనం ఎప్పుడు ఇక్కడే ఉండిపోము, ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోవాల్సిందే. అయితే అది ముందో వెనకో అవుతుంది. అయితే తెలివైన వాళ్ళు చేసుకునే పని. సో లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చా లేదంటే ప్రభు వారు ఏం చెప్పారంటే, నేను వెళ్తూ బాధ్యతగా వెళ్ళాను. ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళ పరిస్థితి గురించి నేను ఆలోచించి బాధ్యతగా వెళ్ళాను అని అన్నాడు. అంటే అప్పుడు మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఇది పెద్ద ప్రశ్న అండి. ఇది క్రైస్తవుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా? అబ్బా ఏం ప్రశ్నలో అండి. జాగ్రత్త, ముందు చూపు ఆలోచించడంలో ఎప్పుడు తప్పు కాదు. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, అది వ్యక్తిగత నిర్ణయాలు. కానీ బాధ్యతను బట్టి చూస్తే యేసుక్రీస్తు వారు అలా బాధ్యత కలిగి తల్లి గురించి ఆలోచించాడు. అంటే ఇక్కడ మనకు వాక్యం ఏం నేర్పిస్తుందంటే కుటుంబ బాధ్యతలు తెలియపరుస్తుందండి. కుటుంబాన్ని పట్టించుకోవాలండి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. బైబిల్లో మనకేం రాయబడింది తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించి అన్నారు కాబట్టి కూర్చోబెట్టి షాల్ వేయడం కాదు. సన్మానించు అని అంటే మానసికంగా వాళ్ళు బాధపడకుండా చూసుకోవాలండి. కొంతమంది ఉంటారండి, ఎక్కువ ఇబ్బంది పెడుతుంటారు ఇంట్లో, తాగొచ్చి డబ్బులు అడుగుతూ ఉంటారు. పాపం కూలీనారి పనులు చేసుకుంటారు. డబ్బులు లేవురానంటే ఎక్కడో ఒక సెట వెతుక్కొని తల్లిని తోసేసి మరి ఆ డబ్బులు తీసుకొని పోయి వ్యర్థంగా జీవితాన్ని గడుపుతున్నారు. వ్యర్థంగా కుటుంబం పట్ల కొంచెం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించే వాళ్ళు చాలా ఉన్నారండి. కొంతమంది ఉంటారు, ఇంట్లో డబ్బులు కనపడితే చాలు పట్టుకెళ్ళిపోతారండి. పాపం ఏ అవసరానికి దాన్ని దాచిపెట్టుకున్నారో, ఏ అవసరాన్ని దాన్ని పెట్టుకున్నారో వాళ్ళకి అర్థం కాదు. తీసుకెళ్ళిపోయి ప్యాకెట్లో పెట్టి అయిపోయిందండి, డబ్బులు ఖర్చు పెట్టేశానంటారు. అంటే చూడండి ఎంత వ్యర్థంగా గడుపుతున్నారు. ఎంత కష్టపడితే ఆ డబ్బులు వచ్చి ఉంటాయి. ఆ కష్టం విలువ ఈరోజు మనుషులకి తెలియకుండా మనుషులు బ్రతుకుతున్నారు. ఇది చాలా ప్రమాదం అండి. కుటుంబాల్లో పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబం అంటే అదొక బాధ్యత, చూసుకోవాల్సిన బాధ్యత, వారిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత. అంటే తండ్రిగా, ఒక తల్లిగా ఖచ్చితంగా పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వగలగాలి. ఇది ఖచ్చితంగా బైబిల్ బోధించిన విషయాలండి. కాబట్టి తల్లిదండ్రుల్ని సన్మానించాలి అని పిల్లలకు తెలియపరుస్తూ తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలని విషయం కూడా బైబిల్ తెలియపరుస్తుంది. చూడండి, ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే తల్లి గురించి ఆలోచించాడు యేసుక్రీస్తు వారు. తల్లి గురించి ఆలోచించాడు. అక్కడుండి అమ్మ నువ్వు పని చేయి, నేను ఎలాగో చచ్చిపోతాను కాబట్టి నువ్వు ఇక్కడ వద్దులే, తమ్ముళ్ళు ఎవరు సరిగా లేరు కదా కాబట్టి ఓ పని చేయమ్మా, నేను ఆల్రెడీ ఓల్డేజ్ హోమ్ మాట్లాడి పెట్టాను, ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపో, అక్కడ బాగుండు అని అన్నాడండి ప్రభు? లేదండి. ప్రభు ఆలోచించిన మాట చూడండి. అంటే నన్ను ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు, అతన్ని నిన్ను చూసుకుంటాడు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తున్నారు. ఎందుకంటే భారం అయిపోయింది. తల్లిదండ్రులను చూసుకోవాలంటే భారం అయిపోయింది. ఏం చూసుకుంటా వాళ్ళను? ఎప్పుడు నస పెడుతుంటారు, ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏం చూసుకుంటాంలే అనే ఆలోచనలతో ఏం చేస్తుంటారంటే ఓల్డేజ్లో పెట్టేస్తుంటారు. మనకు వార్త వచ్చిందండి, ఒక కుమారుడు ఏం చేశాడంటే తన తల్లిని, అమ్మ నీకు మందులు కావాలన్నావు కదా, మందులు ఇప్పిస్తానని చెప్పి బండి ఎక్కించుకొని వాళ్ళ అమ్మను తీసుకొచ్చాడు. ఆమెకు సుమారుగా ఒక 70 సంవత్సరాలు ఉంటుంది. సరే నీ తీసుకొస్తూ అమ్మ వెళ్తూ ఇక్కడ చర్చ్ ఉంది, ప్రేయర్ చేసుకుని వెళ్దామని అంటే సరే అని చెప్పి చర్చికి తీసుకెళ్ళాడు. ఆ చర్చిలో ఆమెను కూర్చోబెట్టుకొని ఇద్దరు ప్రేయర్ చేసుకున్నారు. ప్రేయర్ చేసుకున్న తర్వాత ఆ కొడుకు మాట్లాడుతూ, అమ్మ నువ్వు ఇక్కడ ఉండు, ఇప్పుడే వస్తాను నేను అని అన్నాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, ఒకటి తీసుకురావాలి, తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండి ఎక్కడికి పోవద్దే అని అంటే సరే నాయన ఇక్కడే ఉంటాను అని చెప్పింది ఆమె. సరే అని చెప్పి వెళ్ళాడండి. వెళ్ళిపోయినవాడు మళ్ళీ రాలేదు. టైం అయిపోతుంది, ఇంకో పక్క చర్చ్ క్లోజ్ చేయాలి. అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి అడిగారు, అమ్మ ఏమ్మా ఇక్కడే కూర్చోన్నావు, ఏంటమ్మా ఏమైందంటే, మా అబ్బాయి వస్తానని అన్నాడండి, ఏదో తీసుకురావాలని వెళ్ళాడు, ఇంకా రాలేదంటే సరే ఆయన వస్తాడేమో అన్నట్టుగా నైట్ అంతా చూశారు, రాత్రి అయిపోతుంది, అతను రాలేదు.
ఇంకా ఈమెకు అర్థమైపోయి ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, ఏమైందమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అంటే, మా అబ్బాయి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటుంది. అంటే నన్ను చూసుకోవడానికి బరువు అయిపోయి ఏం చేశాడంట, వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆలోచనలు చూడండి. అవంటే ఆ వయసులో పెద్దవాళ్ళను చర్చిలో వదిలేసిపోయారండి. అంటే వాళ్ళ భరోసా ఏంటో తెలుసా, చర్చిలో ఉన్న వాళ్ళైతే చూసుకుంటారు అని, వాళ్ళు చూసుకుంటారు కానీ వీళ్ళు చూసుకోరు. చూసారా ఎలాంటి మనస్తత్వాలు. దేవుడు ఇలాంటివన్నీ దీవిస్తాడంటారా చెప్పండి. ఏమండి, అలాంటి వాళ్ళ మీదకి శాపాలు వస్తాయండి. వాళ్ళు బైబిల్ కరెక్ట్గా చదవట్లేదు కాబట్టి వచ్చి కూర్చొని ప్రేయర్ చేసేసి నేను బాగున్నానులే, లేకపోతే నా పరిస్థితి బాగుందిలే అని అనుకుంటే చాలా పొరపాటండి. ఇలాంటి పని చేసే వారి మీదకి శాపాలు వస్తాయని అన్నాడండి దేవుడు. కానీ మనిషికి చూడండి, వాళ్ళు ఎవరో చూసుకుంటారులే అని చెప్పి అలా తల్లిని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎంత బాధాకరం. కుటుంబం పట్ల ఏమాత్రము బాధ్యత లేని వ్యక్తులు, ఎంత ప్రమాదం ప్రియులారా. ఈరోజు నిజంగా క్రైస్తవ్యంలోనే మార్పులు రావాలండి. తల్లిదండ్రులను విడిచిపెట్టేసేవాళ్ళు, తల్లిదండ్రులకు దూరం పెట్టేసేవాళ్ళు, వాళ్ళను పట్టించుకునే వాళ్ళు, వాళ్ళ బాగోగులు చూసుకునేవాళ్ళు లేని వాళ్ళు, ఇలా రకరకాల ఆలోచనలతో ఉంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో మనకు చూపించింది ఏంటంటే, కుటుంబం పట్ల ప్రతి క్రైస్తవుడు బాధ్యత కలిగి జీవించాలి. అదే ప్రభు మనకు నేర్పించే బోధ. ఆయన సిలువలో ఉంటూ మనకు బోధించాడు, మాధురి చూపించాడండి. నేను ఇలా ఉన్నాను, మీరు కూడా ఆ విధంగా ఉండండి అని ఒక మాధురి చూపించాడండి. ఒకసారి ఒక కుమారుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నిజంగా నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు కదా, కాబట్టి నేను నీ రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నానమ్మా అని అంటే, అమ్మ నవ్విందన్నమాట. ఏంటి, నువ్వు నా రుణం తీర్చుకుంటావా? అవునమ్మా, నీ రుణం తీర్చుకుంటాను, ఏం కావాలో చెప్పు అని అన్నదట. అని అడిగాడట ఆ కుమారుడు. సరే అని తల్లి ఏం చెప్పిందంటే, నాకేం వద్దులే నాయన, ఈరోజు రాత్రి నాతోనే ఉంటావా, ఈరోజు రాత్రి నాతోనే ఉంటావా అని అంటే, నాతో నుండి పడుకుంటావా అంటే, అమ్మ తప్పకుండా అమ్మ అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి అయితే ఆ రోజు నైట్ అయిపోతే అమ్మ ఏం చేసిందంటే, ఇంక పడుకున్న తర్వాత నాన్న నేను ట్యాబ్లెట్ వేసుకోలేదురా, ఆ ట్యాబ్లెట్ తీసుకొస్తా అంటే, సరే అమ్మ అని లేచాడు, ట్యాబ్లెట్ పట్టుకొచ్చాడు, ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 నిమిషాలకి ఎవరి టానిక్ వేసుకోవడం మర్చిపోయాడు రా, ఆ టానిక్ ఇస్తావా అని అంటే, సరే అని చెప్పాడు, పోయాడు, టానిక్ తీసుకొచ్చి ఇచ్చాడు, తాగింది, అది అయిపోయింది. సరే కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ నాన్న దాహం అవుతుందిరా అని అన్నదట. దాహం అవుతుందా, సరే అని చెప్పి ఈసారి కొంచెం కష్టంగా లేచాడు, వెళ్ళాడు, గ్లాసులో నీళ్ళు ఇచ్చాడు, అంతా అయిపోయింది. అంతా అయిపోతే మళ్ళీ తర్వాత కాసేపు, ఒరే నాన్న నాకు బాత్రూమ్ వెళ్ళాలని ఉందని తీసుకెళ్తాంటే, ఏంటమ్మా పడుకొనిస్తావా లేదా నన్ను అని చెప్పి అన్నాడట. నన్ను పడుకొనిస్తావా లేదా, ఏంటి అంత మాటికి లేపుతున్నావు నన్ను? అరే 4 సార్లు లేచేసరికి నువ్వు నా రుణం తీర్చేస్తాను అని అన్నావు కదా, నా రుణం తీర్చుకుంటాను అని అన్నావు కదా. అరే నువ్వు చిన్నప్పుడు నీకు జ్వరం వచ్చినా నువ్వు నిద్రపోకపోయినా మాటికి లేపేవాడి రా, అట్లా మాటికి పాస్ పోసుకునేవాడి. నేను అన్నీ క్లీన్ చేసి నేను అన్నీ చేసేవాడిని రా. ఎప్పుడు కొడుకు తల్లి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేడు అని చెప్పి ఆ మాట తెలియపరిచిందంట. అంటే చూడండి, మనమైనా కొన్నిసార్లు విసుక్కుంటామేమో కదా, ఒక 4-5 సార్లు ఒకే విషయాన్ని పదే చెబుతుంటే ముసలోళ్ళు ఇల్లు అని చెప్పి విసుక్కుంటూ ఉంటాం. కానీ కుటుంబ బాధ్యతలు తెలియపరిచేది ఏంటో తెలుసా పిల్లలు, విసుకక వారి యందు మనము నిష్ఠూర పెట్టక వారిని జాగ్రత్తగా చూసుకోమనే వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నప్పుడు తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని, వారిని సన్మానించాలని బైబిల్ మనకు బోధిస్తుంది. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువుకి మరియమ్మకు యేసేపుకు పుట్టిన యాకోబు గారు, అంటే తమ్ముడు అవుతాడు యాకోబు గారు, యేసు ప్రభుకి తమ్ముడు. సో యాకోబు గారు ఆయన పునరుద్ధానం అయిన తర్వాత మారుతాడండి. అప్పుడు ఆయన మారు మనసు పొందుకుంటాడు, అప్పుడు అందరితో పాటు బాప్తిజం తీసుకుంటాడు. ఇంకా ఆయన ఎంత గొప్ప పరిచర్య చేశాడంటే, ప్రభు చిత్తమైతే ఆయన గురించి చెప్తానులేండి. యాకోబు గారు ఎలాంటి పరిచర్య చేశాడు, యాకోబు రాసిన పత్రిక అని చదువుకుంటాం కదా, ఆయన ఎందుకు రాశాడో, అసలు ఆ పరిచర్య ఏంటో ప్రభు చిత్తమైతే ఆయన గురించి నేను ఒకరోజు మీకు వివరిస్తాను. నేను అయితే గొప్ప పరిచర్య చేస్తాడు. అసలు సంఘంలోనే స్తంభంగా నిలబడిపోతాం తెలుసా. 1వ శతాబ్దంలో ఆదిమ సంఘంలో ప్రభు గురించి అర్థమైన తర్వాత ఆయన ఎంత, అయ్యో మా అన్నయ్య కళ్ళ ముందు తిరిగాడు, మాతో ఉన్నాడు, మాతో కలిసి భోజనం చేశాడు, ఆయన అంటే ఏంటో మాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన సర్వలోకానికి దేవుడు తర్వాత గ్రహించారండి, గొప్ప పరిచయం తర్వాత చేశారు. కానీ యేసు ప్రభు ఉంటున్న దినాలలో ఆయన ఎందు వాళ్ళు విశ్వాసము ఉంచలేదు. ఒంటరిగా నా తల్లి వైపు చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో
నీకు తల్లి అనే మాట చెప్పాడు. అంటే ఈ మాటల ద్వారా మనకు తెలియపరిచేది ఏంటంటే కుటుంబం పట్ల ఖచ్చితంగా బాధ్యత కలిగి ఉండాలి. ఒకవేళ కుటుంబాన్ని పట్టించుకోకపోతే బైబిల్ ఏం చెప్పిందో ఒక మాట చూడండి. తిమోతిగా రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూడండి, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల, తన ఇంటి వారిని కనుక సరిగ్గా చూసుకోకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా కాదు, అవిశ్వాసి కన్నా. వాస్తవంగా చూస్తే విశ్వాసే అవిశ్వాస అంటే చెడ్డవాడు అవిశ్వాసిగానే కనపడతారు. కానీ ఇప్పుడు ఇంటి వారిని పట్టించుకోకపోతే, ఇంట్లో ఉంటున్న వాళ్ళని పట్టించుకోకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డోడు అని దేవుడు అంటున్నాడు. అంటే ఇంటి బాధ్యతలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంది. ఆ బాధ్యతలు చూసుకోవాలండి. తల్లిదండ్రుల మీద పిల్లల పట్ల తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధ్యత వహించారు. ఈరోజు ఎలాంటి జన్ అంటే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు చెప్తుంటారు కదా, మేము 2K జనరేషన్ అని అంటారు. ఏకే 2K 2000 తర్వాత పుట్టారు కాబట్టి మేము 2K జనరేషన్ అని అంటారు. మీరంతా 90s కిడ్ 80s కిడ్ అని అంటారు. సో వాళ్ళు ఇప్పుడు ఈ 2K జనరేషన్లో పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటనంటే వాళ్ళు పుట్టడమే మొబైల్తో పుట్టారు, పుట్టడమే అన్ని టెక్నాలజీస్తో పుట్టారు. వాళ్ళకు టెక్నాలజీ లేకపోతే ఎట్లుంటుందో వాళ్ళకి ఆ ప్రపంచం తెలీదు. కాబట్టి ఇప్పుడు 80s 70sలో పుట్టిన వాళ్ళని చూసి ఈ 2K కిడ్ ఏమని మాట్లాడతారంటే, మమ్మీ నీకేం తెలీదు మమ్మీ, ఏటట నీకేమీ తెలీదు, నీకేమీ రాదు అంటే వాళ్ళు మొబైల్లో వాట్సాప్ ఇది ఎలా అని చెప్పి ఎవరిని అడుగుతారు, పిల్లల్ని అడుగుతారు. అరే ఇదేంటో చూడరంటే, అందుకే మమ్మీ ఇవన్నీ నీకెందుకు, ఇవన్నీ వద్దు అని చెప్పి మాట్లాడతారు. నీకేమీ తెలీదు అంటారు, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. అంటే ఏమీ తెలీదు అని అంటుంటారు. ఈరోజు నిజంగా 2K కిడ్స్ పెద్దల్ని అలాగే చూస్తున్నారండి. మీకేం తెలీదు, మాకు అన్నీ తెలుసు, ఈ ఆలోచనలతో ఉంటున్నారండి. అందుకే ఒక ఆయన ఒక మాట రాసి, అంటే ఒక కావ్య రూపంలో ఒక విషయాన్ని తెలియపరిచాడు. కావ్యం అనకూడదు కానీ ఒక కథ రూపంలో ఒక విషయాన్ని తెలియపరిచాడు. అదేంటంటే, ఒకసారి 3 పిల్లలు, వీళ్ళు 2K కిడ్స్ అన్నమాట. ఈ 2K కిడ్స్ ఏం చేశారంటే, ఒక ముసలాం ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఇలాగే ఆడుకుంటారు. నాయనమ్మా నీకేం తెలీదు, నీకు ఫోన్ తెలీదు, నీకు ఇవన్నీ ఏం తెలీదు, కాబట్టి ఎందుకు నీకు వీటి జోలికి అవసరం లేదు అని వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడారు. సరే, వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడితే ఆ నాయనమ్మ ఏం మాట్లాడకుండా సరేలే నాయన మాకేం తెలియదులే అని చెప్పి అంటుంటే, అందుకు నువ్వు ఈ ఫోన్స్ అన్ని నువ్వు వాడకూడదు అది ఇది అని చెప్పి వీళ్ళ స్టైల్లో వెళ్ళిపోయారు. ఇది గమనిస్తున్న అక్కడ ఉన్న ఒక వ్యక్తి వచ్చి, ఎరా మీరు ఏం చదువుకున్నారు అని అంటే ఒక్కొక్కటి చెప్పుకున్నాడు. నేను బీటెక్, నేను ఆ టెక్ ఈ టెక్ అని ఏదో చెప్పుకున్నారు. ఓకే నైస్, మంచిది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తారంటే చెప్పండి చెప్తాను అని చెప్పి ఈ టైప్లో వీళ్ళు మాట్లాడుకున్నారు. అంటే మీరు చెప్పండి, మీరు అడగండి, మేము చెబుతాం, మీకు అన్నీ తెలుసా? మాకు అన్నీ తెలుసు. ఈ గ్రానికి ఏం తెలీదు, ఈ నాయనమ్మకి ఏం తెలీదు, ఈ ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి ఏమీ తెలీదు అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు ఈయన ఒక ప్రశ్న వేసాడంట. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఒక మాట అడుగుతాను చెప్పండి. కాకి గర్భంతో ఉంది, ఇప్పుడు గర్భంతో కాకి పిల్లను మోస్తుంది అని చెబుతూ, ఇప్పుడు కాకి వెళ్ళి ఒక ప్రదేశంలో చీకటిగా ఉంటున్నప్పుడు వెళ్ళి అది కరెంటు వైర్ దగ్గర వెళ్ళి వాలింది, అక్కడికి వెళ్ళి కూర్చునింది. అయితే సడన్గా కరెంట్ ఆన్ చేశారు. కరెంట్ ఆన్ చేయగానే కాకి కరెంట్ షాక్ కొట్టింది. ఇప్పుడు చెప్పండి, కాకి కరెంట్ షాక్ కొట్టింది కదా, కాకి కరెంట్ షాక్ కొట్టినప్పుడు ముందు కాకి చనిపోతుందా లేకపోతే కాకి పిల్ల చనిపోతుందా అని అడిగారు. ఆ మాట అడిగితే అప్పుడు వీళ్ళు ఆలోచించుకున్నారు, ముగ్గురు ఆలోచించుకొని ఎవరి స్టైల్లో ఆడు చెప్పుకున్నాడు. అకార్డింగ్ టు సైన్స్ అని మొదలెట్టాడు. ఏంటి సైన్స్ పరంగానంటే, ఫస్ట్ ద మదర్ క్రో హ్యాస్ టు డై, దెన్ ద చైల్డ్ క్రో హ్యాస్ టు డై అని ఈ టైప్లో మాట్లాడు. అంటే తల్లి కాకి ముందు చచ్చిపోయింది, తర్వాత పిల్ల కాకి చచ్చిపోయింది అని అన్నాడట. తర్వాత ఇంకొకటేమో లేదు ముందు పిల్లకాకి చచ్చిపోయి ఉంటుంది, తర్వాత తల్లికాకి చచ్చిపోయి ఉంటుంది అని రెండోవాడంటే, మూడోవాడు లేదు ఇద్దరు ఒకేసారి చనిపోయి ఉంటారు కాబట్టి నా ఓటు ఇద్దరికే అని అంటే. సో ఇవన్నీ మాట్లాడుతుంటే ఆ పెద్దావిడ వీళ్ళందరూ కింది నుంచి పై దాకా చూసిందట.
కింది నుంచి పైదాకా చూసింది. ఎందుకోనంటే ఇప్పుడు అక్కడ నిలబడిన వ్యక్తి, సరే మీరు అందరూ చెప్పారు కదా, ఇప్పుడు పెద్ద ఆవిడని అడుగుదామా అనండి. అమ్మా మీరు ఏమంటారమ్మా అని అంటే పై నుంచి కింది దాకా చూసి వాళ్ళ వైపు చూసి ఒక మాట అన్నది, అరే ఏం చదువుకున్నారా మీరు? కాకెక్కడైనా గుడ్డు పెడుతుంది కానీ అది గర్భం తిరిగడం ఏంట్రా, ఏం చదువుకున్నారు మీరు అని చెప్పి అన్నారట. అని చూడండి, అకార్డింగ్ టు సైన్స్ అని మొదలెట్టారు. ఏంటదా ముందంట తల్లి కాకి చచ్చిపోయి తర్వాత లోపల పిల్ల కాకి చచ్చిపోయి కాకి గుడ్డు పెడతాదరా అని చెప్పి అంటే అప్పుడు వాళ్ళు అనుకున్నారట. అప్పుడు అక్కడున్న వ్యక్తి అన్నాడు, అరే మీరందరూ ఇప్పుడున్న పరిస్థితిని మీరు తెలుసుకున్నారేమో, టెక్నాలజీ తెలుసుకున్నారేమో, మీ తల్లిదండ్రులు జీవితాల్ని చదివారు, వాళ్ళకి చాలా విషయాలు తెలుసు. ఎప్పుడు వాళ్ళకేం తెలీదు అని అనకండి. మిమ్మల్ని గైడ్ చేయేది వాళ్ళే, మిమ్మల్ని బాగోగులుగా చూసుకునేది వాళ్ళే, మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచించేది వాళ్ళే, మీకు సమస్తాన్ని ఇచ్చి మీరు బాగుండాలని కోరుకునేది వాళ్ళే. కాకపోతే పిల్లలు ఏంటంటే మీకేం తెలీదు డాడ్, మీకేం తెలీదు మామ్ అని చెప్పి మాట్లాడుతూ సొంత నిర్ణయాలకు వెళ్ళిపోతుంటారు. ఈరోజు 2K జనరేషన్ కిడ్లు అలాగే ఉన్నారు. మా పేరెంట్స్కి ఏం తెలియదు అంటే ఓన్ డిసిషన్స్ తీసుకుంటారు. ఆ డిసిషన్స్ రైటా రాంగా కూడా తల్లిదండ్రులతో డిస్కస్ చేయలేని విధంగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. అయితే మన పిల్లలకి మనం తెలియపరచాలి. తల్లిదండ్రుల పట్ల ఖచ్చితంగా పిల్లలు కూడా వాళ్ళకు గౌరవం ఇచ్చి ప్రతి డిసిషన్లను ఇలా చేయాలనుకుంటున్నాను. మీరేమంటారు? వాళ్ళు మనకంటే బాగా ఆలోచిస్తారండి. ఏమో బహుశా మనం ఆలోచించలేని స్థాయికి వెళ్ళి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ప్లస్ మైనస్లు అన్నీ ఆలోచిస్తారు. కానీ మనం చెప్పుకోం కదా, వాళ్ళకేవి తెలీదు. అదే ఆ ప్రమాదం అది. కాబట్టి తల్లిదండ్రుల పట్ల ఖచ్చితంగా బాధ్యత కలిగి ఉండాలి. బైబిల్ మనకు తెలియపరిచింది. కుటుంబాన్ని పోషించగలగాలి, కుటుంబాన్ని సంరక్షించగలగాలి. కుటుంబాన్ని గనక పక్కన పెడితే, కుటుంబాన్ని గనక చూసుకోకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువలో ప్రభు ఆయన చూచినప్పుడు అక్కడ మరియమ్మ గారిని ఆయన పట్టించుకోవడానికి గల ప్రధానమైన కారణం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రభుని పట్టించుకోలేదు. సహోదరులు ఎవరు కూడా పట్టించుకోలేదు. అందుకే అక్కడ మీరు చూస్తే కానా విందులో తమ్ముళ్ళు ఎవరు కనపడరు, కానీ ఎక్కడ కనపడతారంటే ఒక సందర్భంలో వెతుక్కుంటూ వస్తారంట. ఇదిగో మీ అమ్మగారు మీ తమ్ముళ్ళు వచ్చారంటే అప్పుడు ఏమన్నాడు ప్రభు? అవునా, రండి తీసుకురండి అని అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇదిగో పేతురును చూపించి, ఇదిగో నా వాక్యాన్ని ఎవరైతే వింటారో, నా చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళే నాకు తల్లి తండ్రి అన్నట్టుగా తెలియపరచడం మనం చూస్తున్నాం. అంటే ఈ నాకు తెలిసి ఆ పొజిషన్లో నేను అనుకోవడం, వాళ్ళు వచ్చి చూసావా ఎంత మాట అన్నాడు. ఆయనకు మనం అంటే ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఇలా అంటాడా? అంతమంది జనం ముందు ఎవరు నా తల్లి, ఎవరు సహోదరులు అని అన్నాడని అంటేనే మనం అంటే యేసుప్రభుకి అస్సలు ఇష్టం లేదు. బహుశా ఈ మాట అంటారేమో, మరియమ్మ తల్లి, అమ్మ చాలా జరిగిన అవమానం, పదమ్మా ఇంటికి వెళ్ళిపోతాం కదా. విషయాలు ఇలా మనం ఆలోచిస్తుంటాం. కానీ వాక్యం తెలియపరిచేది ఏంటంటే ప్రభు మనసు ఎరిగినవాడు, ప్రభు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో తెలియపరుస్తుంది. ప్రభు వారు అక్కడ అన్న మాట ఏంటంటే, అరే నా చిత్తం మీకు ఇంకా తెలియలేదురా, మీరు కాదు నాకు సహోదరులు, నా సహోదరులు ఎవరంటే నా చిత్తాన్ని జరిగించాను. నేను దిగొచ్చాను, పరలోకం నుండి దిగొచ్చిన నన్ను గురించి మీకు ఇంకా తెలియట్లేదు. తెలియపరచడానికి ప్రభు అన్న మాట ఏంటంటే, మీరు కాదు నా సహోదరులు ఎవరంటే నా చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు, నా మాట వినేవాళ్ళు, నాకు లోబడేవాళ్ళు, నా కొరకు జీవించేవాళ్ళు, వాళ్ళు నాకు తల్లైనా సహోదరులైనా అని అన్నారు. ఆ మాట నాకు తెలిసి వాళ్ళకు విని కోప్పడిపోయి రిటర్న్ వెళ్ళిపోయి ఉంటారేమో, యేసు ప్రభుని కలవకుండా రిటర్న్ వెళ్ళిపోయి ఉంటాడేమో అని అనిపిస్తుంటుందండి. కానీ వాక్యం తెలియపరుస్తుంది కుటుంబం పట్ల ఖచ్చితంగా బాధ్యత కలిగి జీవించాలి. కాబట్టి బైబిల్లో మనకు ఒక మంచి క్యారెక్టర్ కనపడతాడు. ఆయన ఎవరంటే యోసేపు గారు. కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి అండి. మీరు ఆలోచించండి, కళ వచ్చింది, అందరూ వచ్చి నా కాళ్ళకు వచ్చి నా కాళ్ళ మీద పడతారంటాను అనగానే, ఏంట్రా నువ్వు ఇంతున్నావు, మేమందరం వచ్చి మీ కాళ్ళ మీద పడతాం, పైగా మమ్మీ డాడీ కూడా లేకపోతే యాకోబు గారు కూడా వచ్చి నీ కాళ్ళ మీద పడతారా అని అన్నలందరూ కూడా ఏం చేశారంటే బాగా సీరియస్ అయిపోయారండి. ఇదిగో షెకెంకి వెళ్ళి మీ అన్నలు ఎలా ఉన్నారో మందరు క్షేమం కనుక్కొని రమ్మనంటే అలా నడుచుకుంటూ వస్తుంటే ఇదిగో కళలో కన్నవాడు వచ్చాడు, ఏం చేద్దాం అని చెప్పి గుంతలో పడేశారు. సొంత తమ్ముడు కదా, గుంతలో పడేసి చంపేద్దామని అనుకున్నప్పుడు వద్దులే, అక్కడ ఇష్మాయిలీలు వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళకి అమ్మేద్దాం అని అంటే వాళ్ళకి అమ్మేశారు. డబ్బులు వచ్చింది, ఇష్మాయిలీలు తీసుకెళ్ళి ఐగుప్తుకి అమ్మేశారు. బానిస బ్రతుకు అంటే 13 సంవత్సరాలు నరక యాతన అనుభవించాడు. ఎవరు? యోసేపు గారు 13 సంవత్సరాలు నరక యాతన అనుభవించాడు. దాని తర్వాత ఐగుప్తుకి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు కరువు వచ్చిందంట, లోకమంతా కరువు వచ్చింది. అన్నలందరూ ఎవరి దగ్గరికి వచ్చారు? యోసేపు గారి దగ్గరికి వచ్చారు.
ఒక మాట చెప్తాను ఏంటంటే, యోసేపు గారి దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా నాకు యోసేపు గారిలో నచ్చే మంచి గుణం ఏంటో తెలుసా? పగ తీర్చుకోవాలి అని అనుకోలేదండి. మీరందరూ వచ్చారు కదా, ఆహారం లేదు కదా, నన్ను ఆ రోజు అలా చేశారు చూశారు, అందుకే మీకు ఈరోజు ఈ గతి పట్టింది. పోండి, ఏం చేస్తారో చేసుకోండి, మీకు ఎక్కడి నుంచి ఆహారం వస్తుందో చూస్తాను. మీరందరూ ఆకలి తల్లుమట్టించి మీరు చచ్చిపోవడం నేను చూడాలి, లేకపోతే నన్ను ఇంత ఇబ్బంది పెడతారా? 13 సంవత్సరాలు, ఒకటా రెండా, ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు నేను యాతన గుండా వెళ్ళాను. నేను అనుభవించిన శిక్ష మీరు కూడా అనుభవించాలి. కాబట్టి మిమ్మల్ని నేను అస్సలు పట్టించుకోను, మీ సావు మీరు సావండి అని అన్నాడండి. పగ తీర్చుకున్నాడండి. వాస్తవంగా ఐగుప్తుకి ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ పగ తీర్చుకోవాలని అనుకోలేదండి. ఆయన పగ తీర్చుకోవాలని అనుకోలేదు. ఆయన ఆలోచన ఏంటంటే, ఆ పరిస్థితిలో కూడా అన్నలందరూ వచ్చినప్పుడు ఆయన ఎంతో పక్కకెళ్ళి ఏడ్చాడని ఉంటుందండి. ఏడ్చి మీరు ఏం చేసినారు నా మంచికి వెళ్ళి అని అన్నాడండి. ఏంటంటే అది కుటుంబం పట్ల ఆయనకున్న విలువ ఏంటంటే, లోకమంతా కరువు ఉంది కాబట్టి మీరందరూ ఐగుప్తుకి వచ్చేయండి, ఇక్కడ కరువు లేదు, సమృద్ధిగా ఉంది, మీరందరూ ఐగుప్తికి వచ్చండి, నేను చూసుకుంటాను అని అన్నాడండి. వాస్తవంగా ఆయన ప్లేస్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మనోళ్ళు ఉంటే ఏం చేస్తారో చెప్పనా నేను? అరే, నన్ను బాధ పెట్టినందుకు అడిగి తగిన శాస్తే జరిగింది, లేకపోతే మమ్మల్ని ఏడిపిస్తారా, లేకపోతే నన్ను ఇలా ఘోరంగా అవమానిస్తారా, నన్ను అమ్మేస్తారా, నాకు నరకయాతన చూపిస్తారా? అందుకే కర్మ ఇస్ ఫాలోయింగ్ యూ అని అంటారు, అంతే కదా, కర్మ వెనక్కి వచ్చింది అని మాట్లాడుతుంటారు. యోసేపు గారు అక్కడ ఆ ఛాన్స్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. ప్రియుల, నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరైనా ఒకవేళ మీ కుటుంబంలోనే అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, అక్కలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకవేళ వాళ్ళు ఏమైనా మీ విషయంలో తప్పుగా ప్రవర్తించారేమో, వాళ్ళకి ఏదైనా మీ విషయంలో తప్పుగా ప్రవర్తించి మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు, మిమ్మల్ని బాధకు గురి చేసి ఉండొచ్చు. అయితే ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవుని లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎలాంటి పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, చివరికి నువ్వు చచ్చిపోవాలని కోరుకున్నా, చివరికి నువ్వు నాశనం అయిపోవాలని కోరుకున్నా, ఒకవేళ వాళ్ళ కష్టంలో ఉండి నీ దగ్గరకు వస్తే నువ్వే నిలబడాలి. యోసేపు చేసింది అదేనండి. వాళ్ళందరూ ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరూ కూడా యోసేపు నాశనం అవ్వాలని కోరుకున్నారు. ఇన్ని చేసినప్పటికీ కూడా యోసేపు గారు ముందు వాళ్ళు వచ్చి నిలబడినప్పుడు యోసేపు గారు వాళ్ళ కష్టం వచ్చిందంటే యోసేపే ముందు నిలబడ్డాడు. ప్రియులారా, మనకు దేవుడు నేర్పించేది ఏంటంటే, ఏమండి, మనల్ని అనేవాళ్ళు ఉంటారు, మనల్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, పొరపాటు పడే వాళ్ళు ఉంటారు. అది మన బంధువులే కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఒకవేళ కష్టము అని చెప్పి మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా మీరు చేయగలిగింది వారికి తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీరే నిలబడాలి అక్కడ, మీరే నిలబడండి. మీరు నిలబడినప్పుడే ఆ కుటుంబాలు బాగుంటాయి. వాళ్ళు చేశారు, నాకు ఇలా చేశారు, అందుకే తగిన శాస్తి జరిగింది, ఇది మనం మాట్లాడకూడదండి. యోసేపు గారు మాట్లాడలేదండి. కుటుంబ బాధ్యత అంటే ఏంటో తెలియపరచాడండి యోసేపు గారు. అదేవిధంగా మనము కూడా కుటుంబ బాధ్యతలు కలిగి బ్రతకాలని ప్రభు మనకి మాటలు నేర్పిస్తున్నాడు. కాబట్టి అందరి పట్ల మంచిగా ఉందాం, అందరినీ ప్రేమిద్దాం, అందరూ బాగుండాలని కోరుకుందాం.